ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అందరి దృష్టి పిఠాపురంపైనే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. గతేడాది పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలుస్తారా లేదా అని ఒక వర్గం, గెలిస్తే మెజారిటీ ఎంత వస్తుంది అని మరో వర్గం చర్చోపచర్చలు చేస్తున్నాయి. అయితే పిఠాపురం చరిత్రను పరిశీలిస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని తెలుస్తోంది. 1989 నుంచి ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గెలుపు దాదాపు ఖరారైనట్లేనని నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. 2009లో ప్రజారాజ్యం నుంచి వంగా గీత, 2014లో టీడీపీ అభ్యర్థి వర్మ, 2019లో వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపొందారు. దీంతో పవన్ కళ్యాణ్ గెలుపుపై అంచనాలు పెరిగిపోయాయి. మొత్తంగా పిఠాపురంలో 2.29 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,15,717 మంది పురుషులు కాగా 1,13,869 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ కాపు ఓటర్లు సుమారు 75,000 మంది ఉండగా ఎస్సీలు 28,000 మంది ఉన్నారు. ఇందులో మాలలు 20,000 కాగా మాదిగలు 8,000 వరకు ఉన్నారు. 23,000 మంది శెట్టిబలిజ ఓటర్లు ఉన్నారు. మత్స్యకారులు 17,000, పద్మశాలి 16,000, రెడ్డి 10,000 మంది ఉన్నారు. కొప్పుల వెలమ 9,000, తూర్పు కాపు 7,000, క్షత్రియ 6,000 మంది ఉన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ కూడా నమోదైంది. ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరి వీరు ఈసారి ఎవరికి పట్టం కట్టనున్నారో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.